నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది యొక్క ప్రవీణ్ బ్రదర్ది వాళ్ళు అంటే ఆంధ్రాకు చెందినటువంటి యొక్క గోధి మీడియా కానీ యొక్క ఆంధ్ర ఛానల్ అన్నీ పొద్దుగాల లేస్తే అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి. ఇంక్లూడింగ్ బిగ్ టీవీ, ఇంక్లూడింగ్ ఆర్టీవీ, ఇంక్లూడింగ్ సుమన్ టీవీ, TV5, ఏబిఎన్. అంటే నేను ఏంటంటున్నా అంటే ఒకటి చంపడం నేరం ఫస్ట్ థింగ్. ఓకే, చంపిన తర్వాత దాన్ని కేసు కావద్దు, దాన్ని యాక్సిడెంట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అట్ ద సేమ్ టైం యూఆర్ అతన్ని ఫిజికల్గా అసాసినేట్ చేసిందే కాకుండా అతని క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నారు. అంటే ఇన్నేళ్ళు ఆయన ఒక ఐడియాలజీ కోసమో నేను రిలీజియన్ మతంలోకి పోతలేను, ఏ మతంలోకి. ఓకే, ఎందుకంటే అది ఇండివిజువల్ చాయిస్ కాబట్టి నేను ఏ మతం లోపలికి పోతలేను. కానీ ఆయన ఏమంటారు, ఒక ఐడియాలజీ తోటి, ఒక ప్రిన్సిపల్స్ తోటి, ఏ మతంలో ఉన్నా ఒక ఉన్నతమైన విలువలతోటి బతికిన వ్యక్తిని మీ దుర్మార్గాల్ని కప్పిపుచ్చుకోవడం కోసం వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం అనేది చూసిర్రా? దట్ ఈస్ 100 times అంటే ఏమంటారు, ఇంకొక 100 సార్లు చంపినట్లు లెక్క. అర్థమైందా? అంటే భావి తరాలు కానీ ఆయనను గుర్తుపెట్టుకునే జనరేషన్ ప్రజలకి ఆయనను ఒక్కసారి చంపుతలేరు, మీరు లక్షల సార్లు చంపుతున్నారు అని అర్థం. చనిపోయిన వ్యక్తి మీద కనికరం, జాలి లేకుండా మీరు చేసిన నేరానికి ప్రాయచిత్తపడకుండా ఇంకా కొత్త పాపాలు చేస్తున్నారు. ఏది వాళ్ళు చర్చ దేని గురించి చేస్తారు? బిగ్ టీవీలో చూసిన నేను ఆయన బైక్కి సంబంధించిన రికార్డ్స్ అన్ని తీసుకొని వచ్చారు. ఆయన ఎక్కడెక్కడ బైక్ ఏమేమి ట్రాఫిక్ వయలేషన్ చేశారు అనేది చేసి ఆ బైక్ ప్రవీణ్దా కాదా అని చర్చ పెడుతున్నారు. అది ఎవరు కాదన్నారు? సేమ్ టిఎస్ అని తెలంగాణ స్టేట్ నంబరు అది ఉన్నాక అది ఎవరు కాదన్నారు? చర్చ దేని మీద ఉండాలి? మేమంతా అడుగుతుంది ఏంది? ఆ వ్యక్తి విజయవాడ దాకా ప్రవీణ్ బ్రదర్, విజయవాడ తర్వాత నుంచి ప్రవీణ్ బ్రదర్ కాదు. ఆ జాకెట్లు, బైక్ అన్ని ఆయనే, కానీ ప్రవీణ్ బ్రదర్ కాదు. చర్చ దేని మీద ఉండాలి? అది యాక్సిడెంటా, హత్యనా అనేది ఫస్ట్ చర్చ ఉండాలి. రెండో చర్చ ఏముండాలి? అది ఆ ఫుటేజ్లలో చూపెడుతుంది ప్రవీణ్ బ్రదరా కాదా అని ఉండాలి. ఇది చర్చ ఉండాలి. ఆ బైక్ ప్రవీణ్దా, అది ఇంకోట. అంటే ఎంత దిగజారి మీరు మీడియాని నడిపిస్తున్నారు. అది మీ అంతరాత్మకి ఆత్మ పరిశీలన చేసుకోండి. అర్థమైందా? అది అంటే శవం మీద పేలాలు ఏరుకోవడం లాంటిది. అంతకంటే అధ్వానంగా చేస్తున్నారు మీరు. పేలాలు కావాలంటే, మొరమొరాలు కావాలంటే, బొంగులు కావాలంటే స్టోర్లో పోయి కొనుక్కోవాలి, కానీ శవాల మీద ఏరుకోవద్దు. అర్థమైందా? ఈ యొక్క అమ్ముడు పోయిన ఈ ఛానల్ అన్నిటికీ చెప్తున్నా. ఇంత భావదారిద్ర్యంగా, ఇంత దిగజారి ఎట్లా వ్యభిచారిని ఇట్లా ఆమె వ్యభిచారినే ఎడుతున్నాం. అరే ఏదైనా లేబర్ పని చేసుకుని బతికే, లేకపోతే కూలి పని చేసుకొని బతికే ఒళ్ళెందుకు అమ్ముకుంటామే అని అడుగుతున్నాం వ్యభిచారిని. మీరు అంతకంటే అధ్వానంగా దిగజారి ప్రవర్తిస్తున్నారు మీ మీడియా సంస్థలు. కాదు, నేను ఎన్ని ప్రశ్నలు అడిగినా ఒక్కదానికి సమాధానం లేదు. ఎట్లరా ఆయన మీద బైక్ తెచ్చి ఆయనే పెట్టుకున్నాడా అంటే సమాధానం లేదు. శరీరం మీద ఎక్కడ గాయాలు కాకుండా, బట్టలు చిరగకుండా కేవలం ముఖం మీద ఎట్లా గాయాలు అవుతాయిరా అంటే సమాధానం లేదు. పైన పాయింట్ చినగకుండా లోపల తొడ మీద ఎట్లా కాలిందిరా అంటే సమాధానం లేదు. వీటి గురించి చర్చ పెట్టండి. అది కాదంట కోదాళ్ళ తాగిండంట, చౌటుప్పల్ల తాగిండంట, తర్వాత ఏలూరులో కొనుక్కున్నా అంటే మందు తాగడానికి పుట్టిండు ఆయన. మరి తాగేటోడు రక్షణ టీవీలోకి వచ్చిన అంత తాగకపోతే ఉండలేనటువంటి అది కూడా డ్రైవ్ చేసుకుంటే తాగుతాడు. తాగి నడపడం నేరము. పోలీసోడు అరెస్ట్ చేస్తాడు. తన ప్రాణానికి ముప్పు, వేరే వాళ్ళ ప్రాణానికి ముప్పు. ఇన్ని తెలిసినోడు అయినా కానీ తాగలేకపోతే ఉండలేనంత వ్యసనపరుడు అయినప్పుడు మరి రక్షణ టీవీలో ఇన్ని డిబేట్లు చేసినప్పుడు తాగి రావాలి కదరా. సూట్ వేసుకొని అంత మంచిగా ఒక డిసిప్లిన్ ఎందుకు వస్తాడు? తాగుబోతు అలవాటు ఉన్నోడు, వ్యసనపరుడు, ఏడికి పోయినా వాడు తాగే ఉంటాడు. మీరు గమనించండి కదా. నేను ఎంతమంది చూసినా వాడు ఏడికి పోయినా మంచి ఫంక్షన్ అయినా, లేకపోతే ఒక పూజ అయినా, గుడికి వచ్చిన వాడు తాగే వస్తాడు, ఆఫీస్కి పోయినా తాగే వస్తాడు. అర్థమైందా? వాడు తాగుబోతు. వాడు ఎందుకంటే వాడు ఉండలేడు తాగకపోతే. అంత వ్యసనం అయిపోయింది వానికి. మరి అట్లయితే మిగతా అన్ని చోట్ల ఉండాలి కదా. ఇన్ని డిబేట్లు చేసిండు, ఇన్ని స్పీచ్లు ఇచ్చిండు, ప్రతి చోట తాగి రావాలి కదా. తాగిన వ్యసనపరుడు అయితే అది కూడా దడిపెట్టప్పుడే తాగుతాడు ఆయన.
ఎంత దిగజారి మీరు యొక్క ఏమంటారు మీడియా వ్యభిచారం చేస్తున్నారో మీరే ఆలోచించుకోండి. TV5, ABN రాధాకృష్ణ ఆలోచించుకో. మీకున్న క్రెడిబిలిటీ నాశనం చేసుకుంటున్నారు. ఆ 1% ఉన్న విశ్వసనీయతను కోల్పోతున్నారు. RTV, సుమన్ టీవీ, బిగ్ టీవీ, ఎవడైనా సరే, డస్ నాట్ మ్యాటర్. వాస్తవాన్ని వాస్తవంగా ప్రజలకు చేరవేర్చడానికి మీడియా కానీ మీరు సరిగ్గా చేస్తే మాలాంటి వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు. దిగజారి వ్యభిచారం చేస్తున్నారు ఈ మీడియా సంస్థలు. కనీసం చనిపోయిన వ్యక్తి మీద ఆ జాలి కూడా లేదు. మీరు అతని క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నారు. ఒకసారి చంపుతలేరు, లక్షల సార్లు చంపుతున్నారు మీరు. ఆ పాపం మిమ్మల్ని వదిలిపెట్టదు. ఓకే, అది ఏ మతమైనా ఏ ధర్మమైనా నేను ప్రకృతి ధర్మాన్నే పాటిస్తా. ఓకే, అన్ని మతాలకు సూర్యుడు ఒక్కడే, భూమి ఒక్కటే. ఓకే, అర్థమైందా? ఆ క్రమంలో చూద్దాం మిత్రులారా. ఇది చూడండి. సో నేను వీడియో కూడా చూపెడతా. ఫస్ట్ ఫోటో చూద్దాం. సో ఇది ఒక షాప్లో LB నగర్లో ప్రవీణ్ బ్రదర్ అల్లకు లోపలికి పోతున్నాడు దిగి. ఇక్కడ ప్రవీణ్ బ్రదర్కి వాళ్ళు చూపెడుతున్న సీసీ ఫుటేజ్లో ప్రవీణ్ బ్రదర్ పడిపోయింది, తాగిపండి. ఇతనికి 1% కూడా బొర్రా అంటారు. తెలంగాణ భాషలో బొర్రా అంటారు, ఆంధ్ర భాషలో పొట్ట అంటే కడుపు, అది ఇది పొట్ట. సో ఇక్కడ ఎక్కడన్నా ఈ బ్రదర్కి పొట్ట కనిపిస్తుందా మీరు చెప్పండి నాకు దయచేసి. మనిషి ఫిట్గా ఉన్నాడా లేడా చెప్పండి దయచేసి. ఓకే, అతను ఎక్సర్సైజ్ చేసేటట్టున్నాడు, ఒక డిసిప్లిన్ వ్యక్తి ఉన్నట్టున్నాడు, ఒక మంచి ఏమంటారు ఉన్నత విలువలతో బతుకుతూ మంచి ఆరోగ్య అలవాట్లు ఉన్న వ్యక్తి లాగా ఉన్నాడు. వెరీ ఫిట్గా ఉన్నాడు మనిషి. అర్థమైందా? ఒక 50 దాకా ఉంటాడు కావచ్చు. పిల్లలు పెద్దగా ఉన్నట్టున్నారు. సో వీడు బ్రదర్ ఏమో లోపలికి పోతున్నాడు, వీడోడో బయటకు వస్తున్నాడు. చూడండి, ఈ బ్రదర్ ఏమో లోపలికి పోతున్నాడు, ఈ కొంచెం తెల్ల షర్ట్ ఉన్నవాడేమో బయటకు వస్తుండు. చూస్తురా ఆ స్టోర్లకి. సో తర్వాత వీడు ఏం చేస్తున్నాడు, బ్రదర్ లోపలికి పోతుంటే వీడు ఫోటో తీస్తాడు. చూడండి, ఫోన్లో ఫోటో తీస్తున్నాడు. తీసినాక ఇక బైక్ ఎక్కిండు. బైక్ ఎక్కిండు వాడు. బ్రదర్ ఏమో లోపలికి పోయాడు, వీడు బైక్ ఎక్కిండు. బైక్ ఎక్కి ఇక పోతున్నాడు. అర్థమైందా? సో వాడు ఇప్పుడు ఆయన ప్రవీణ్ బ్రదర్ హెల్మెట్ ఉంది, మొత్తం కవర్ ఉంది, ఆయన ఫేస్ కూడా కనబడతలేదు. ఆయన ప్రవీణ్ బ్రదర్ అని వీనికి ఎట్లా తెలుసు ఈ ఫోటో తీసుకోవడానికి? మనం ఎవరైనా సెలబ్రిటీ టైప్ ఉన్న వాళ్ళని ఫోటో తీసేదంటే వాళ్ళని అడిగి వాళ్ళ హెల్మెట్ తీపించుకొని వాళ్ళని ఒక స్టిల్ ఇవ్వమని అడుగుతాం. ఆయన తెలియకుండా వీడు ఎందుకు ఫోటో తీస్తున్నాడు ఆలోచించండి. వీడియో కూడా ఉంది, చూద్దాం. చూస్తారా? దిగండు ప్రవీణ్ బ్రదర్. పెద్దగా ఉందామా? చూడండి, మనిషి పెట్టుకున్నాడా లేడా? పొట్ట ఉందా చెప్పండి. వాడు బయటకు వచ్చిండు. ప్రవీణ్ బ్రదర్ లోపలికి పోయిండు, వాడు బయటకు వచ్చిండు, ఫోటో తీసిండు. ఇక తర్వాత బండి ఎక్కి పోతాడు. అంటే మాకు ఇవన్నీ కనబడతాయి కానీ ఈ ఛానళ్ళలో కనబడాయి ఇవన్నీ. చూడండి, బండి స్టార్ట్ చేసిండు. ఆయన ప్రవీణ్ బ్రదర్ అని మీకు ఎట్లా తెలుసు? ఆయనకు తెలియకుండా అది ఆయన పర్మిషన్ లేకుండా ఎందుకు తీసుకుంటున్నాడు ఫోటో? వెళ్ళిపోతున్నాడు అంటే దీని అర్థం ఏంది మీరు చెప్పండి దయచేసి. ఇలా అంటే ఒక పథకం ప్రకారం ఆయన ఎక్కడికి పోతాడు ఏంది అనేది వీళ్ళకి ఒక కరెక్ట్గా ఐడియా ఉంది. అంటే ఆయన ఫోన్ని ట్యాప్ చేస్తున్నారు చాలా కాలం నుంచి అని మనకు అర్థమవుతున్నది. సో ట్యాప్ చేసి ఒక పథకం ప్రకారం ఆయన ఏడికి పోతుండ అని తెలుసుకొని ఆ పథకం ప్రకారం వీడు ఈ ఫోటో తీసినోడు వాళ్ళకి అక్కడ ఉన్న కిరాయి గుండె వాళ్ళకి ఎవరికో కాంట్రాక్ట్ సుపారీ గ్యాంగ్కి వీడు ఫోటో పంపించిండు అని అర్థమవుతుంది. దాంతోపాటు నా అనుమానం ఆయన మొత్తం ట్రావెల్ చేసేటప్పుడు వీడో ఇంకోడో ఫాలో అవుతుండొచ్చు ఆయన ఎడికిపోతుండు ఏంది అనేది. ఎందుకంటే ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ సుపారీ గ్యాంగ్కి చెప్పడానికి. అర్థమైందా?
డెఫినెట్లీ ఉండి ఉంటుంది. కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి వస్తాయి కానీ ఇది యాక్సిడెంట్ లెక్క క్రియేట్ చేసి కేసును క్లోజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు కావచ్చు. ఎందుకంటే ఆ పెద్ద తలకాయల పేర్లన్నీ బయటకు వస్తాయి కదా, అమిత్ షా పేరు, చిన్నజీఆర్ పేరు, లేకపోతే బీజేపీ ఎంపీ పేరు, వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఉన్నారు, కేంద్రంలో ఉన్నారు. కాబట్టి ఈ కేసుని నీరుగార్చే ప్రయత్నం చేస్తారే కానీ ఈ ప్రజా కోర్టులో మాత్రం మీరు ఏర్పరచుకున్న కోర్టు వ్యవస్థలో దాన్ని ఏమారుస్తారేమో కానీ మీ అమ్ముడువైన ఈ వ్యభిచార మీడియాలలో అది యాక్సిడెంట్ కాదని ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తారేమో కానీ మా హృదయాల నుంచి ఆ యొక్క వాస్తవాలను మీరు ప్రజా కోర్టుల నుంచి మాత్రం తప్పించుకోలేరు. మీకు తప్పకుండా ప్రజలు శిక్ష వేస్తూనే ఉంటారు. అది ఒక్కసారి కాదు, నిరంతరం ప్రతి ఎన్నికలలో వేస్తూనే ఉంటారు. చూడండి, గలీజ్ నా కొడుకులు. ఆలోచించండి మిత్రులారా. కృపావారపు గుండుపు, మీరు చెప్పింది వాస్తవం అన్నా, దీంట్లో పెద్దవాళ్ళ హస్తం ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ మొత్తం చేస్తుంది. కరెక్ట్ బ్రదర్. ఎందుకంటే ఇక్కడ ప్రవీణ్ బ్రదర్ చాలా ఇప్పుడు నేను ఎట్లయితే అన్ని కూలంకషంగా దాని గురించి పూర్తి విశ్లేషణతోటి సామాన్యులకయ్యే భాషలో, అర్థమయ్యే భాషలో అచ్చ తెలుగులో ఏది చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఇది జనాలకి సామాన్యులకు అర్థమైపోతున్నది. సో అదే విధంగా ప్రవీణ్ బ్రదర్ డిఫరెంట్ పాస్టర్ అయినప్పటికీ ఆయన ఈ ఏమంటారు ప్రతి విషయాన్ని అంత కూలంకషంగా విశ్లేషించి సామాన్యులకు అర్థమయ్యే భాషలో చెప్తుంటే ఈ ఏమంటారు వీళ్ళ తప్పిదాలన్నీ ప్రజలకు తెలుస్తుంటే, ఇప్పుడు కాదు వీళ్ళు చేసే దుర్మార్గాలన్నీ ప్రజల లోపల పెడితే చిన్నజీఆర్కి ఫాలోవర్స్ తగ్గుతారు కదా, రైట్? ఇలా హిందుత్వ పేరు మీదనే బతికేటోళ్ళకి తగ్గుతారు కదా ఈ దోపిడీ చేసేటోళ్ళకి, లేకపోతే వాళ్ళకి ఎన్నికలకు పడాయి కదా. సో కాబట్టి దే టార్గెటెడ్ హిమ్. ఇప్పుడు హోలీ పండుగ ఎందుకు, ఇప్పుడే చూసిన ఒక వీడియో, హోలీ పండుగ ఎందుకు చేసుకుంటున్నారు దాని గురించి దాన్ని పూర్తిగా ఒక సామాన్య అర్థమయ్యే భాషలో చెప్పిండు ఆ ప్రవీణ్ బ్రదర్. సో అది నచ్చుతుందా వాళ్ళకి? నువ్వు యేసు ప్రభు గొప్ప అని చెప్పుకో, వాళ్ళకి ఎవ్వరికి సమస్య లేదు. నువ్వు రాముడు ఇట్లా, సీత అట్లా, ఇంకోటి ఇట్లా అంటేనే వాళ్ళకి సమస్య. కత్తి మహేష్ బ్రదర్ని ఎందుకు చంపారు? రాముడిని ఏదో టీవీ స్టేషన్లో పోయి ఏదో అన్నాడు, నాకు కరెక్ట్ గుర్తులేదు ఏమన్నాడు, సీత గురించో ఏదో, రాముడు సీతను అట్లా వదిలేసిండో సంథింగ్ ఏదో అన్నాడు. సో ఇప్పుడు కూడా ఈ బ్రదర్ అన్ని ఇట్లా ఏమంటారు ఈ సనాతన అధర్మంలో ఉన్న అధర్మాలన్నీ చెప్తుంటే వాళ్ళ కూసాలు కదులుతుంటే వాళ్ళు తట్టుకోలేక ఒక పథకం ప్రకారం చేసారు. ఆ కత్తి మహేష్ బ్రదర్ విషయంలో కానీ గద్దరన్న విషయంలో కానీ అది న్యాచురల్ గా క్రియేట్ చేసే ప్రయత్నం చేయడం వల్ల అది ఒకటి హాస్పిటల్లో చచ్చిపోయినట్టు, ఇంకోటి ఆ రోడ్డు మీద యాక్సిడెంట్ అయినట్టు, అది మోర్ న్యాచురల్ గా చేసిండ్రు కాబట్టి అలా దొరకలేదు, ప్రజలు న్యాచురల్ అనుకున్నారు. కానీ ఇక్కడ చేద్దామని ప్రయత్నం చేశారు కానీ ఫెయిల్ అయ్యారు. ఓకే, ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ అయిన సుపారీ గ్యాంగ్ ను ఇది ఎంచుకోలేదు, అంటే సెలెక్ట్ చేసుకోలేదు. ఫుల్ ట్రైన్డ్ లేరు. ఒక సంపుడు వరకే ట్రైనింగ్ ఉన్నది కానీ ఆ సంపిన దాన్ని న్యాచురల్ డెత్ లెక్క క్రియేట్ చేయడంలో వాళ్ళకి ట్రైనింగ్ లేదు సరిగ్గా. సో అక్కడ ఫెయిల్ అయిన వాళ్ళు. ఓకే, గలీజ్ నా కొడుకులు. ఈ అధర్మ సనాతన అధర్మంలో ఉన్న అధర్మాలని ఎవడన్నా ఎత్తి చూపెడితే వాటిని సరిదిద్దుకోండి. ఏ మతంలో అయినా అదే చెప్తున్నా. అది 2000-3000 సంవత్సరాల కింద రాసిన పుస్తకాలు ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ గా వర్తించడం కష్టం కాబట్టి, పాటించడం కష్టం కాబట్టి, ఆ ఏ ధర్మంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా ఆ 2000 సంవత్సరాల కింద వాటిని ఇప్పుడు రాజ్యాంగం ఉంది, అమెండ్ చేసుకోం మనం. 100 సంవత్సరాల కింద రాసిన పుస్తకాన్ని మళ్ళీ అమెండ్ చేసుకోం. అప్పుడున్న ప్రజల ఆలోచన విధానానికి ఇప్పుడున్న ప్రజల ఆలోచన విధానానికి అలవాట్లకి తేడా కాలేదా? అయినప్పుడు దాన్ని ఇప్పుడు న్యూ టెస్టిమెంట్, ఓల్డ్ టెస్టిమెంట్ పుస్తకాలు రాసుకోలే. సో కాబట్టి అందులో ఏమన్నా చెత్త ఉంటే చెత్తని కడిగేసుకోండి. అప్పటి ప్రజల ఆలోచన విధానం కంప్లీట్ డిఫరెంట్ ఉండే. అప్పుడు కరెక్ట్ అనిపించింది, ఇప్పుడు కరెక్ట్ అనిపించకపోవచ్చు. కాబట్టి వాటిని అప్డేట్ చేసుకోవాలి, అందులో లోపాలు సరిదిద్దుకోవాలి. కానీ ఎవడు ఆ లోపాలను ప్రశ్నిస్తే వాళ్ళని చంపేస్తా అంటే 2000 సంవత్సరాల కింద మనిషి ఎట్లున్నాడో, ఆది మానవుడు బట్టలు లేకుండా ఇప్పుడు కూడా అట్లనే ఉండాలని ఎవరైనా చెప్తే ఐ డోంట్ నో. మరి అప్పుడు అందరు బట్టలు లేకుండా తిరిగారు. ఎవ్వరు ఇలా అట్లా ఇవాళ బతుకుంటే ఇవాళ పోర్న్ ఇండస్ట్రీ ఉండనే ఉండదు. సినిమాల ఎంటర్టైన్మెంట్ హీరోయిన్ బట్టలు ఇప్పితే ఇవాళ చూసి సొంగగార్చుకునే కాన్సెప్టే ఉండదు. అప్పుడు అందరు బట్టలు లేకుండా తిరిగారు కదా, ఎవరికి ఏ ఫీలింగ్ రాలే కదా. జంతువులు బట్టలు లేకుండా తిరుగుతున్నాయి కదా, ఎవరికి ఏ ఫీలింగ్ రాలే కదా. అంటే మన మైండ్స్ కరప్ట్ చేయబడ్డాయి. కాబట్టి అప్పుడున్నట్టుగానే ఇప్పుడు మన ఎవ్రీథింగ్ అప్పుడు 3000 సంవత్సరాల కింద రాసిన పుస్తకాలు యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు వర్కౌట్ కావడం కష్టం. కాబట్టి మీ అన్ని మతాల్లో ఉన్న వారి పెద్దలకు నేను ప్రాధేయపడుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, వాటిని సరిదిద్దుకోండి
అది అన్ని మతాలకు వర్తిస్తుంది. ఇస్లాంలో కూడా మహిళని ఆ విధంగా చూస్తే ఆ మహిళలు ఒకప్పుడు భరించారు, ఇప్పుడు భరిస్తలేరు. ఇంక్లూడింగ్ ఇస్లాం పుట్టిన సౌదీ అరేబియాలో కూడా ఇవాళ వాళ్ళు లిబరలైజ్ అయిపోయారు. దుబాయ్ని చూసి వాళ్ళు కూడా నేర్చుకున్నారు. దే ఆర్ గివింగ్ మోర్ ఫ్రీడమ్ టు విమెన్. ఎక్కడ ఇంకా అది ఉన్నది అంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ లాంటి తాలిబాన్ లాంటి మెంటాలిటీ ఉన్నారు. అక్కడ ఆ తాలిబాన్లు ఆకుపచ్చ తాలిబాన్లు ఉంటే మన భారతదేశంలో ఈ ఆరెంజ్ తాలిబాన్లు ఉన్నారు. సో వాళ్ళ ఆలోచన అక్కడనే వచ్చింది, 3000 కిందనే వచ్చింది, ఇంకా మళ్ళీ మారతలేదు. కానీ ఆ తాలిబాన్లు కూడా మెల్లమెల్లగా మారుతున్నారు. కానీ ఈ ఆరెంజ్ తాలిబాన్లు ఎప్పుడు మారుతున్నారో నాకు తెలుస్తలేదు. ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆర్ఎస్ఎస్ చేత నా కొడుకులు అర్థమైందా. ఇక దుబాయ్ అయితే మోర్ లిబరల్ అయిపోయింది. అంటే ఇస్లాం పుట్టినటువంటి హార్డ్ కోరు ఈ యొక్క ఏమంటారు కన్జర్వేటివ్ సొసైటీ కూడా మారిపోతున్నది. సొసైటీ ఆ యొక్క పరిస్థితులకు అనుగుణంగా. కాబట్టి ఏ మతంలో లోపాలుంటే సరిదిద్దుకోవాలి. కానీ ఎవడు ప్రశ్నిస్తే వాడిని హింసిస్తా చంపుతా అంటే మేము ఊరుకోం. అన్ని మతాల వారికి చెప్తున్నా. మళ్ళీ నేను ఒక్క మతం హిందుత్వం గురించే హిందుత్వం కాదు, సనాతన అధర్మం గురించే మాట్లాడతావు అని అన్నారు అనుకో. కాదు, అన్ని మతాల వారికి చెప్తున్నా. కాకపోతే ఆ కంపేర్ చేసినప్పుడు వాటిలలో కొంచెం తక్కువ శక్తి ఉంది, ఈ సనాతన అధర్మంలో ఎక్కువ శక్తి ఉంది. 90% శక్తినే, అలా 50% శక్తి ఉంది ఇస్లాంలో కానీ క్రిస్టియన్లో కానీ. గోలి వినోద్ కుమార్, వాట్ అబౌట్ యూపీఐ ట్రాన్సాక్షన్స్? అదే బ్రదర్, యూపీఐ ట్రాన్సాక్షన్స్ లో నాకు వచ్చిన సమాచారం మేరకి 6.2 crores 6,20,00,000 ఏది అది ఆ యొక్క ఛత్తీస్గఢ్, ఆ యొక్క ఏది జార్ఖండ్, రాయ్గఢ్ ఈ 3 ప్రాంతాలకి 8 అకౌంట్ నంబర్తో ఉన్నటువంటి ఆ యొక్క అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి అని నాకున్న సమాచారం. అది ఎవరు చేయాలి? పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అన్ని విషయాలు బయట పెట్టరు. ఎందుకు పెట్టరు? పోలీసులు నిస్సహాయులు. అర్థమైందా? పోలీసులకు ఇచ్చిన మార్గదర్శనం ఏంటంటే ఇది యాక్సిడెంట్ కింద క్రియేట్ చేసి కేసు క్లోజ్ చేయమని. కాబట్టి ఆ వాస్తవాలు పూర్తిగా బయటకు రావు. సింపుల్. వస్తే పెద్ద తలకాయలకి శిక్షలు పడతాయి. శిక్షలు వాళ్ళు ఎందుకు పడేసుకుంటారు? వాళ్ళ అధికారుల నుండి వాళ్ళ శిక్షలు వాళ్ళు. అర్థమైందా? ఆలోచించండి. యమలి శ్రీనివాస్, రెస్పెక్టెడ్ సార్, ప్లీజ్ గో హెడ్ విత్ పాజిటివ్ మేనర్. అదే బ్రదర్, మనం వాస్తవాలు ప్రజలకు చెప్తాం. ఓకే, ప్రజాకోర్టులో దోషులని ఇప్పుడు ఎందుకు మనము ఎంతో ఇప్పుడు అది ఆయన చాలా మంచి వ్యక్తి అని నాకు ఎంతమంది వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు చెప్తున్నారు. ఓకే, రెండోది ఇప్పుడు మనం ఊరుకుంటే రేపు రాజుగౌడ అవుతాడు, రేపు ఇంకో ఆయన అవుతాడు, రేపు అజయ్ పాస్టర్ అవుతాడు. ఒక్క ఇస్లాం ఉన్న వాళ్ళనే క్రిస్టియానిటీ ఉన్న చంపుతారు, ఏం లేదు. ఏ మతం వాళ్ళైనా చంపుతారు. వాళ్ళ అన్యాయాన్ని దోపిడీని ప్రశ్నిస్తే అది హిందూ మతం అయినా చంపుతారు. ఎంతమంది ఇవాళ సంజీవ్ భట్ అనేటువంటి ఒక ఐపీఎస్ అధికారిని 20-30 ఏళ్ల నుంచి జైల్లో పెట్టిర్రు. ఏం చేసిండు ఆయన నేరం? మోడీ అనేట ఆయన వాళ్ళు చంపుకొని వాళ్ళకు యాంగర్ని చేసుకొని గ్రౌండ్లో పోలీసులను పెట్టొద్దు అని సపరేట్గా మీటింగ్ పెట్టి అప్పుడున్న హోంశాఖ మంత్రి అయినటువంటి హిరేన్ పాండ్యాని వీళ్ళందరినీ పెట్టి ఆ యొక్క ఇది చెప్పిండు మోడీ అనేది చెప్పిండు. అంటే కావాలని చేపించిండు మోడీ అనేది సాక్ష్యము ఆయన కోర్టులో చెప్పొద్దు అని చెప్పి ఆయనను వేరే కేసులో ఆ యొక్క జైల్లో పెట్టిరు 20 ఏళ్ల నుంచి. మరి సంజయ్ భట్ ఎవరు? కాశ్మీరీ పండిత్, హిందువుడు. హిరేన్ పాండ్యా ఎవరు? హిందువుడు. కరసేవకులు ఎవరు? హిందువులు. అంటే ఇప్పుడు కాదు, ఈ మోడీ అంటే ఆయన హిందువుల కోసమే పుట్టినని ప్రచారం చేసుకుంటే మరి హిందువుల దగ్గర ట్యాక్స్ తీసుకోవద్దు, ఓన్లీ ముస్లింలు క్రిస్టియన్ దగ్గరనే తీసుకోవాలి. నేను ఏమంటున్నా, వాళ్ళు అందరికీ ద్రోహం చేస్తున్నారు. బ్రాహ్మణులు పైన ఉండాలి తప్ప పైసలు దేశంలో పైసలని గుజరాతీ వ్యాపారుల దగ్గర, లేకపోతే గుజరాతీ నాయకుల దగ్గర, లేదంటే బీజేపీ ఆర్ఎస్ చెందిన బ్రాహ్మణుల దగ్గర ఉండాలి తప్ప మిగతా అందరిని ద్రోహం చేస్తున్నారు. హిందువులకే ఎక్కువ. భారతదేశంలో 80-90% మంది హిందువులు ఉన్నప్పుడు వాడు మంచి చేసినా చెడు చేసినా హిందువులకే జరుగుతుంది కదా. కరోనాలో ఎక్కువ మంది చచ్చిపోయింది హిందువులా, ముస్లింసా, క్రిస్టియన్సా? చెప్పండి. నాకు తెలిసి హిందువులే. ఎక్కువ జిఎస్టీ అవుతుంది హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్లా? హిందువులే. కాంగ్రెస్ వాడు కట్టిన ఈ 60-70 ఏళ్ళలో చేసిన ఏ అభివృద్ధిలోనైనా దాని ఫలితాలు అనుభవిస్తుంది హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్లా? ఐఐటీలో పనిచేస్తున్న వాళ్ళు హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్లా? ఎక్కువ మంది అలా చదువుకుంటున్న ఎక్కువ మంది హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్లా? శ్రీశైలం కింద కానీ నాగార్జున సాగర్ కింద పంటలు పండించుకుంటున్న ఎక్కువ మంది రైతులు హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్లా? అంటే ప్రతిదాని మతం ఎందుకు తెస్తావు? ప్రతివాడు భారతీయుడే. వాడు హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా కాదు. మోడీ అనేటోడు క్రిస్టియన్ భారతదేశంలో క్రిస్టియన్స్ కి లేదా భారతదేశంలో ముస్లిం ప్రధాని కాదా? వాళ్ళ యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత ఆయనకు లేదా? భారతదేశంలో ముస్లింలు, క్రిస్టియన్లు ట్యాక్సులు కడతలేరా? భారతదేశ చట్టాలు పాటిస్తలేరా?
Why do you bring religion everywhere? It's a personal choice. No other person or other government or anybody else has no right to involve in my personal belief system. నా వ్యక్తిగత విశ్వాసంలో నేను ఏ దేవుని నమ్మినా నమ్మకపోయినా దానివల్ల ఎవరికి నష్టం కానప్పుడు దాంట్లో కాళ్ళు ఏళ్ళు పెట్టాల్సిన అవసరం ఏ రాజకీయ పార్టీకి కానీ, ఏ మీడియా సంస్థకి కానీ, ఏ ఇండిపెండెంట్ వ్యక్తులకు కానీ లేదు. దాంట్లో నష్టం జరుగుతుంది, మూఢనమ్మకాలు ఉన్నాయి, మూఢ విశ్వాసాలు ఉన్నాయి, ఆ వాటిని ప్రశ్నిద్దాం ఏ మతంలో ఉన్నా సరే. ఎందుకంటే వాటి వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది కాబట్టి. ఆవు పెండ, ఉచ్చ, తాగు, విసర్జక పదార్థాలు అంటే రోగాలు చచ్చిపోతారు కాబట్టి దాన్ని ఖండిద్దాం. అది మతానికి సంబంధం కాదు, అదొక సైంటిఫిక్ ఆలోచనకు సంబంధించిన విషయం. కాబట్టి నష్టం చేయనంత వరకు నువ్వు ఏదే ఉన్నా మొక్కో, నాకు సమస్య లేదు. నష్టం చేస్తుంది అది ఇస్లాంలో అయినా, క్రిస్టియానిటీలో అయినా, హిందుత్వ యొక్క సనాతన అధర్మంలో అయినా తప్పకుండా ప్రశ్నిద్దాం, వాటిని రూపుమాపడానికి ప్రయత్నం చేద్దాం. మ్యాజిక్లు అయితే ఇదైతే దయ్యం ఉంది, ఆల్ నాన్ సెన్స్, ఎక్కడా లేదు. ఇంతో అంతో రియాలిటీ దగ్గర చెప్పింది బుద్ధుడు మాత్రమే. ఓకే, అర్థమైంది? ఎలాంటి బుద్ధుడు ఇది ఇట్లనే ఉంటదిరా, ఒక చచ్చిపోయి ఎందుకు ఏడుస్తున్నారు, ఇంకోటి ఎందుకు ఏడుస్తున్నారు అంటే ఇది ఇట్లనే ఉంటది, ఇది సృష్టి ధర్మము అని చెప్పడం జరిగింది. మనం మెంటల్ గా ప్రిపేర్ చేసిండు, ఒక కౌన్సిలింగ్ ఇచ్చాడు బుద్ధుడు అంతే. ఇక్కడ మ్యాజిక్ అవుతుంది, ఈ దేవుని మొక్కు, అద్భుతాలు అయితే అరచేతుల స్వర్గం వస్తుంది, ఇట్లా ఏనాడు బుద్ధుడు చెప్పలేదు. మిగతా అన్ని మతాల్లో చెప్పారు. అది సాధ్యం కాదు. సాధ్యమైతే అందరు మొక్కుతారు నేను సావద్దని, మరి ప్రతి మతం వాడి వస్తున్నాడు కదా. సో కాబట్టి ఏ మతం చెప్పినా అది ఒక విలువలతో బతకడానికి మతం చెప్పడం తప్ప, మ్యాజిక్లు అయితే ఎవడన్నా ఏ మతం వాడు చెప్పినా నేను మళ్ళీ పదే చెప్తున్నా, ఒక సనాతన ధర్మమే కాదు, అది క్రిస్టియన్ వాళ్ళు దానిలో చెప్పినా, ఇస్లాంలో చెప్పినా వాడు తప్పు చెప్తున్నాడు. వాడి స్వార్థం కోసము ప్రజల్ని ఏమారుస్తున్నాడని అర్థం చేసుకోండి. ఓకే, సింపుల్. ఒక కౌన్సిలింగ్ పనికి వస్తుంది, రెండు రకాలుగా మతం యూజ్ అవుతుంది. ఒకటి మెంటల్ కౌన్సిలింగ్ అవుతుంది, మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఒక కౌన్సిలర్ దగ్గరికి పోయే బదులు, సైకాలజిస్ట్ దగ్గర పోయే బదులు వీళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు, మనం మెంటల్ గా పీస్ చేస్తారు. రెండోది ఏంటంటే వాడు దానం చేయరా, 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఇరా అంటే ఎవడియాడు. అదే ఇట్లా చేస్తే ఏమవుతుంది అంటే మనీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, కొంతమంది పేదోళ్ళు బతికే అవకాశం ఉంటుందేమో అని ఆశ, అంతే. అంతకు మించి ఎవడైనా అద్భుతాలు చెప్తుండని ఏ మతం వాడు చెప్పినా వాడు దుర్మార్గుడే. సింపుల్. గొడాసి ఫ్రాన్సిస్, ఇది పక్కా ప్లాన్ మర్డర్ అని తెలుస్తుంది అన్న, నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉన్నాం. మనకు వచ్చింది ఆల్రెడీ, అక్కడ క్లియర్ గా వచ్చింది. కానీ అఫీషియల్ గా పోలీసు వాళ్ళు అందుకోసమే పనిచేస్తారు కాబట్టి, ప్రజాసేవకులు కాబట్టి, మనం కట్టిన ట్యాక్సులకి వెళ్ళి వాళ్ళకి జీతాలు ఇచ్చి, ఆయుధాలు ఇచ్చి ప్రజల్ని కాపాడడానికి రక్షక భటులని వాళ్ళకి ఇచ్చినాం. కానీ వాళ్ళని నియమించే అధికారము, వాళ్ళని తీసేసే అధికారము ఈ రాజకీయ నాయకుల చేతిలో పెట్టి తప్పు చేసారు. అప్పుడు ఉన్న పెద్దలు అంత దీర్ఘంగా మనమే డైరెక్ట్ ఎన్నుకోకుండా మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటారు, మన గురించి పనిచేస్తారని మనం అనుకున్నాం అప్పుడు రాజ్యాంగం రాసుకున్నప్పుడు. కానీ అది నిజం కాదు. ప్రజాప్రతినిధులు వాళ్ళ కోసం మాత్రమే ఎన్నుకుంటారు. ప్రజాప్రతినిధులు మనం ఎన్నుకుంటున్నాం కానీ వాళ్ళన్నీ వాళ్ళ కోసం చేసుకుంటారు కానీ ప్రజల కోసం చేస్తలేరు. ఎన్నికల ముందు చిల్లరిచ్చుడు తప్ప. అర్థమైందా? కాబట్టి ఈ వ్యవస్థ ఆ యొక్క ఇండిపెండెంట్ గా స్వతంత్రంగా పనిచేయాల్సిన వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేయాలంటే సిబిఐ ఇండిపెండెంట్ పనిచేయాలి, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇండిపెండెంట్ పనిచేయాలి, ఎన్నికల కమిషన్ ఇండిపెండెంట్ పనిచేయాలి, అటనే పోలీస్ అధికారి ఇండిపెండెంట్ పనిచేయాలి. ఇవన్నీ పనిచేయాలంటే వాటికి సంబంధించిన కోర్టులు ఇండిపెండెంట్ పనిచేయాలంటే సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, లోవర్ కోర్టులు కానీ వాటికి సంబంధించిన నిర్ణయం చేసే వాళ్ళందరూ అక్కడ జడ్జిలు కావచ్చు, సిబిఐ డైరెక్టర్ కావచ్చు, ఎన్నికల కమిషన్ డైరెక్టర్ కావచ్చు, వీళ్ళందరినీ ప్రజలే ఎన్నుకోవాలి. ప్రజలకి అంత నాలెడ్జ్ లేకపోతే కనీసం ఎమ్మెల్సీ లాగా గ్రాడ్యుయేట్లన్నీ ఎన్నుకోవాలి. అట్లా కాకుండా వాళ్ళు ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎన్నుకుంటే మోడీ తన అనుకూలమైన అధికారులను పెట్టుకుంటాడు, అయిపోయి. మోడీకి బీజేపీకి అనుబంధ సంస్థ లెక్క పనిచేస్తుంది సిబిఐ తప్ప, అది ఇండిపెండెంట్ పనిచేయదు. అంటే బీజేపీ ఇప్పుడు ఇన్ని ఈడీ కేసులు అయినాయి, అందులో ఒకటో రెండో తప్ప మిగిలిన 100 కేసులలో ఒకటో రెండో 98 కేసులలో ప్రతిపక్షాల మీదనే అయినాయి. మళ్ళీ ఆ ప్రతిపక్షాల మీద అయిన 98 కేసులలో కూడా 2 కన్విక్ట్ అయినాయి, 96 కన్విక్ట్ కాలే. కన్విక్ట్ అంటే అది నిరూపించబడి శిక్ష పడ్డది, మిగతా 96 మందికి కాలే. అంటే అర్థమైంది, ఒకటి నీ సొంత పార్టీలో ఉన్న వాళ్ళు, బీజేపీలో ఉన్న వాళ్ళు దోపిడీ చేసినా నువ్వు శిక్షలు వేస్తలేవు. ప్రతిపక్షాల మీద అన్ని కేసులు వేసి మరి వాళ్ళని యొక్క దోషులుగా ఎందుకు శిక్ష చేస్తలేవు, కన్విక్ట్ ఎందుకు చేస్తలేవు?
ఎందుకంటే ఆ 98 ప్రతిపక్షాల మీద వేసిన ఈడీ కేసులలో 2 కేసులలో వాడు చెప్తే ఏం లేదు కాబట్టి కేజ్రీవాల్ లెక్క ఉన్నాడు కాబట్టి మొండి కొట్లాడు కాబట్టి వాడి మీద కన్విక్ట్ చేసినావు. మిగతా 96 మంది నీ బీజేపీ కండ కప్పుకున్నాక వాళ్ళ మీద కేసులు మాఫీ చేసేసినావు. అంటే ఆ యొక్క ఈడీ కానీ సిబిఐని కేవలం బీజేపీ అనుబంధ సంస్థ లెక్క ఎక్స్టార్షన్ చేయడానికి, ఆ దోపిడీ చేసిన దానికి వాటాల కోసము లేదంటే నీ పార్టీలో జాయిన్ చేసుకోవడానికి వాడుకుంటున్నావు. ఇంకా గుడ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే శారదా చిట్ స్కామ్స్ అని ఆ యొక్క తృణమూల్ కాంగ్రెస్ 17 మంది ఎంపీల మీద వేసారు. అర్థమైందా? అందులోకి వెళ్ళి ఒక సగం మంది బీజేపీలో జాయిన్ అయ్యారు. సెకండ్ టైం మళ్ళీ అదే సిబిఐ అదే శారదా చిట్ ఫండ్ స్కామ్ మీద మళ్ళీ నోటీసులు పంపించింది ఈడీ. పంపిస్తే సెకండ్ టైం ఈ తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళకే పంపించింది. ఆ తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో జాయిన్ అయిన వాళ్ళకి మళ్ళీ నోటీసు పంపలే. ఇలా ఆదర్ స్కామ్ అని ఆయన యొక్క మహారాష్ట్రలో ఆయన పేరు అజిత్, ఆయన పేరు మర్చిపోయినా. సో ఆయన ప్రతి ఇండిపెండెంట్ ఉన్న కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆయన యొక్క కేసులు అన్యాయము కరప్షన్ అన్నాడు. ఆయన బీజేపీ కండుగాపుకోగానే ఏ కేసు లేదు. ఇక మనకు అందరికి తెలిసిన ఆయన గాలి జనార్దన్ రెడ్డి కదా, గనులైన. సో ఆయన బీజేపీలో జరగానే ఎలాంటి కేసులు లేవు. అంటే ఈ ఇండిపెండెంట్ పనిచేయాల్సిన వ్యవస్థల్ని నీ యొక్క పార్టీ అనుబంధ సంస్థ లెక్క వాడుతున్నావు. నీ పార్టీ ఎదుగుదల కోసము లేకపోతే నీ దోపిడీ కోసం, వాడు దోసుకున్న దానికి నీ వాటాల కోసం ఎక్స్టార్షన్ చేస్తున్నావు. అర్థమైందా? వసూలు రాజా అంటారు కదా. సో అట్లా చేస్తున్నావు తప్ప ఇది ఎందుకు పనిచేస్తలేదు ఇండిపెండెంట్ గా సిబిఐ ఈడీ? ఎందుకంటే దాని డైరెక్టర్ వాడు, ఎన్నికల కమిషన్ అధికారి వాడు, డైరెక్టర్ వాడు, దానికి ప్రధాన ఎన్నికల కమిషన్ అధికారి వాడు. అంత మోడీ తన అనుకూలం వాళ్ళని పెట్టుకున్నాడు. వాడు వినకపోతే వాడిని తీసేసి కొని పెట్టుకుంటాడు. కానీ ఆర్బీఐ రఘురాజన్ ఇంకో ఆయన ఉండే. ఈ మోడీ చెప్పినట్టు ఇనమంటే ఇనలేదు. అది ఇండిపెండెంట్ వ్యవస్థ, దేశ ఆర్థిక వ్యవస్థ అంటే ఆయన తీసేసి ఇంకో ఆయన పెట్టిండు ఈ చెప్తున్నటువంటి. అట్లా దేశంలో ఉన్న మొత్తం సంపదను దోషేసారు, అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారు. కాబట్టి అప్పుడున్న పెద్దలు మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు మన కోసం పనిచేస్తారనే ఆశతోటి అట్లా రాజ్యాంగం రాశారు, కానీ అది పనిచేస్తలేదు. కాబట్టి మనము ఆ రాజ్యాంగాన్ని అమెండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క ఈ ఇండిపెండెంట్ పనిచేయాల్సిన వ్యవస్థలలో ఉన్న నిర్ణయం చేసే అది వాళ్ళందరినీ ఇంక్లూడింగ్ కోర్టులలో ఉండే జడ్జిలతో సహా ప్రజలే ఎన్నుకోవాలి. అప్పుడే అవి కొంతవరకైనా ఇండిపెండెంట్ పనిచేస్తాయేమని ఒక ఆశ. ఓకే, ఆలోచించండి. లేకపోతే ఇక ఏ కేసు కానీ విచారణకు రాదు. అధికారంలో ఏం చెప్తా అదే న్యాయం అవుతుంది. ఇక మీరు చేసుకోండి, మీరే చేసుకోండి. మేము ట్యాక్సులు కట్టం, మేము కట్టం. ఎవరికి జీతాలు ఎట్లా జీతాలు ఇస్తారో ఇచ్చుకోండి. మా కోసం పనిచేయని వ్యవస్థలకి వాళ్ళకి మనం ఎందుకు జీతాలు ఇవ్వాలి? మాది మోడీ కోసం పనిచేస్తే మోడీ జీతాలు ఇవ్వాలి, చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తే చంద్రబాబు నాయుడు గారు జీతాలు ఇవ్వాలి. మేము ప్రజల మీదకి ఇస్తాం జీతాలు? వాళ్ళని పెట్టుకునేది మా కోసం కదా, పోలీసులు మా కోసం కదా పనిచేయాల్సింది. మా మంచి బాగా మా రక్షణ కోసం కదా పోలీసు వ్యవస్థ ఉన్నది. చంద్రబాబు నాయుడు గారికో మోడీ గారికో వాళ్ళకి ఊడికం చేయడానికి కాదు కదా మేము జీతాలు ఇస్తుంది. ఎక్కడి నుంచి ఇస్తావు? నీకు ఎక్కడి పైసలు? మేము కొనుక్కున్న వస్తువుల మీద ట్యాక్స్ తీసుకునేది. ఆలోచించండి మిత్రులారా. రాజరంగన్ రాజ్, బత్తాయి గాళ్ళకి మీరే కరెక్ట్ అవుడు సార్. మీ ప్రశ్నలకు వాళ్ళతో సమాధానం లేక మిమ్మల్ని బూతులతో దాడి చేస్తున్నారు. ఏమన్నా చేసుకోండి బ్రదర్, పట్టించుకోవద్దు. నీ మీద ఫిజికల్ దాడి కానీ ఈ యొక్క ట్రోలింగ్ కానీ ఏమైనా చేస్తున్నారు అంటే మనం చెప్తున్నది వాళ్ళకి ఎక్కడో కాలుతుంది అని అర్థం. అర్థమైందా? ఒక రాయి మూలకు వాడి ఉన్నది, ఎవడు పట్టించుకుంటాడు? దాన్ని ఎవడు పట్టించుకోడు. మనం చేస్తున్న యాక్టివిజం కానీ మనం చెప్తున్న మెసేజ్లు వాళ్ళకి తట్టుకోలేకపోతుర్రు. కాబట్టి దీన్ని కౌంటర్ చేయడానికి దీని మీద నీళ్లు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది సక్సెస్ కాలేకపోతున్నారు. ఎందుకంటే నిజంలో బలం ఉంది కాబట్టి. కారు కూడా అది ప్రకృతి ధర్మం, అది నేచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఓకే, చేసుకొని ఏం కాదు, మన పని మనం చేసుకుంటూ పోదాం. ఎవడు ఏమన్నా మనం పట్టించుకుంటే ఇక వాళ్ళ దాని మీద మన టైం అంతా పోతుంది. మనం చెప్పాలనుకున్న మెసేజ్ మనం డివియేట్ అయిపోతాం. కాబట్టి మనం చెప్పాలనుకున్నది ప్రజలకు చెప్పడం జరుగుతుంది. ఒక 5-10% వాళ్ళ ఉచ్చులో పడతారేం కానీ మెజారిటీ ప్రజలు పడరు. ఇంతో కొంత బుర్రల యొక్క ఆ ఉచ్చ పెండ ఉన్న వాళ్ళు ఏది అది తిడతారు. ఇంతో నిజంగా బ్రెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం మన నిజాన్ని ఆలోచిస్తారు. అశోక్ రైనా, గుడ్ జాబ్ బ్రో. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, అనంతుల రవికిరణ్ లెనిన్, సూపర్ సార్. థ్యాంక్ యూ బ్రదర్. సో ఎవరు? సుదర్శన్ చింత, తిడతావు ఆధారంతో తిట్టి బ్రదర్. నువ్వు వ్యభిచారి నా కొడుకువి అని రాసినావు. ఎక్కడ వ్యభిచారం చేసినా ఎవరితో చేసినా ఒక ఆధారంతో రాయి.
అది రాజకీయ వ్యభిచారం చేసినా, లేకపోతే పైసల వ్యభిచారం చేసినా, నిజంగా వ్యభిచారం చేసినా, అమ్మాయిలతో వ్యభిచారం చేసినా, ఏం చేసినో కొంచెం ఆధారంతో రాయి, నీ మాటలకు అర్థం ఉంటుంది. లేకపోతే నువ్వు పిచ్చి నా కొడుకు అంతే. సాది మిత్రులారా, కీప్ టాకింగ్. ఇంకా ఒక 2 నోట్స్ క్లాస్లో చూద్దాం. శ్రవంత్ వినుకొండ, వై పీపుల్ ఎలెక్టెడ్ దెమ్ థర్డ్ టైం. ఎవడు ఎన్నుకున్నాడు బ్రదర్? ఎవడు ఎన్నుకున్నాడు? 400కి అబ్కి బార్ 400కి పార్ అన్నాడు. ప్రభుత్వం ఏర్పడాలంటే ఎన్ని కావాలి? 565 ఎన్నో ఉన్నాయి కదా. సో అందులో సగం రావాలి కదా, 272 76 రావాలి. నాకు కరెక్ట్ ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు. ఎన్ని వచ్చినాయి? 240 వచ్చినాయి. ఈ చంద్రబాబు నాయుడు అట్లనే అక్కడ నితీష్ కుమార్ గారు ఏది వాళ్ళకి సపోర్ట్ తీసేస్తే పడిపోతుంది గవర్నమెంట్. అది కాకుండా ఈ రేవంత్ రెడ్డి గారు ఏది మన యొక్క అసెంబ్లీలో అందరు ఓడిపోయారు. ఇవాళ బీజేపీ తెలంగాణలో 8 సీట్లు గెలిచిరు అన్నారు కదా, అందులో అసెంబ్లీలో అందరు ఓడిపోయారు. ఇదే ఈటల రాజేందర్ ఓడిపోయాడు, ఇదే రఘునందన్ రావు ఓడిపోయాడు, ఇదే బండి సంజయ్ ఓడిపోయాడు. అట్లాంటిది విత్ ఇన్ 3 months 6 months లోపల మళ్ళీ ఎట్లా గెలిచి బీజేపీ ఎంపీలు తెలంగాణలో 8 మంది గెలవలేదు. రేవంత్ రెడ్డి గారు గెలిపించారు. ఎట్లా గెలిపించారు? ఆ బలహీన అభ్యర్థులకు టికెట్ ఇచ్చిండు. ఇప్పుడు కరీంనగర్ ఎగ్జాంపుల్ చెప్తా. బండి సంజయ్ పోటీ చేసిన దగ్గర ఇక వెలచాల అంటే ఆయనకి ఇచ్చారు. ఆ వెలచాల అనే పేరు మీరు ఎప్పుడన్నా విన్నారా? ఎందుకు చేసిండు? అయితే రేవంత్ రెడ్డి గారు పైసలు తీసుకొని అయ్యాలి, లేదు అంటే ఓటుకు నోటు కేసు ఇంకో దాంట్లో కేజ్రీవాల్ లోపలేసినట్టో, లేకపోతే ఆయన హేమంత్ సోరెన్ లోపలేసినట్టో రేవంత్ రెడ్డి గారిని కూడా లోపలేస్తాను బెదిరించడు. ఈ రెండిట్లో దేనికి ఒక దానికి లొంగిండు రేవంత్ రెడ్డి. కాబట్టి బలహీన అభ్యర్థులు టికెట్ ఇచ్చిండు. ఇవ్వడం వల్ల ఆ యొక్క 8 సీట్లు వచ్చినాయి తెలంగాణలో. సేమ్ థింగ్ విత్ కర్ణాటక. డీకే శివకుమార్ది సేమ్ పరిస్థితి. అట్లా చేయడం వల్ల అక్కడ 13 వచ్చినాయి. ఈ 2 రాష్ట్రాల్లో 21 సీట్లు ఈడ రాకపోతే, దక్షిణాలు రాకపోతే ఆడ రాహుల్ గాంధీ ప్రధాని అవుతుండే, బీజేపీ వస్తుండే. ఇప్పటికి కూడా ఛాన్స్ ఉంది. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ గారు ఇద్దరు సపోర్ట్ ఎత్తేస్తే పోతుంది, బీజేపీ ప్రభుత్వం పడిపోతుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఏ మ్యాండేట్ కదా. మోడీ గారికి ఏది 1,00,000 అంతే వచ్చింది. మిగతా వాళ్ళకి 5 లక్షల మెజారిటీ తోటి గెలిచిన వాళ్ళు ఉన్నారు. యూపీలో ఎన్ని సీట్లు వచ్చినాయి బీజేపీకి? ఎన్ని కుట్రలు చేస్తే, ఎన్ని విడతలుగా పెడితే ఒక ఏమంటారు, అమెరికాలో బ్యాలెట్ మీద పెట్టినా కానీ విత్ ఇన్ 1 week లోపల రిజల్ట్ వస్తుంది. కానీ మన దగ్గర నెల రోజులైనా రిజల్ట్ పక్క పెడతారు. ఎందుకని? ఎన్ని రకాలుగా మోసం చేస్తే ముందు రోజు పోయి మొన్న ఢిల్లీలో ముందు రోజు పోయి వాళ్ళకి ఏం చేస్తారు, వాళ్ళకి ఎవరైతే ఓటేయరని తెలిస్తే వాళ్ళకి ముందు రోజే ఇంకంటి ఇస్తున్నారు. ఓకే, మీ ఇంటికే వచ్చి ఓటు తీసుకుంటారు అని చెప్తున్నారు, లేకపోతే పైసలు ఇస్తున్నారు, లేకపోతే బెదిరిస్తున్నారు, లేకపోతే ఒక బూత్లోకి వస్తే మీ ఓటు ఇక్కడ లేదని చెప్తున్నారు. లేదు అంటే వాళ్ళని ఏమంటారు, వాళ్ళని లోపలికి రాణిస్తలేరు. ఎన్ని రకాలుగా అబ్యూజ్ చేసి పొద్దుగాలు వేస్తే మతం పిచ్చి నింపి, వాట్సాప్లో చెత్త నింపి, మళ్ళా ఎన్నికల కమిషన్ కరెక్టివ్ 2 మధ్యాహ్నం దాకా కరెక్ట్ ఉంటాయి పర్సంటేజ్లు, 50% కూడా కాదు. కానీ తెల్లారు చూసే వరకు విత్ ఇన్ 2 hours లోపల తెల్లారు చూసే వరకు 80% 90% ఓటింగ్ శాతం ఉంటుంది. ఎట్లుంటది? ఇప్పుడు కర్ణాటకలో అయితే ఒక గ్రామంలో అందరు కాంగ్రెస్కే ఓటేసారు, కానీ అక్కడ ఒక్క ఓటు కూడా కాంగ్రెస్కి రాలే. మొన్న అనంతపూర్లో అది మొత్తం ఆడ వైసీపీకే ఎక్కువ అభిమానులు ఉన్నారంట. ఆడ వైసీపీకి ఒక్క ఓటు కూడా రాలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వేయలేదా? అంటే యూఆర్ అబ్యూజింగ్. కాదు, గతంలో గని సీట్లు వచ్చిన జగన్ గారికి 11 సీట్లు ఎట్లా వస్తాయి? అప్పుడు గతంలో చంద్రబాబు నాయుడిని మోసం చేసింది అదే ఈవీఎంల ద్వారా మోసం చేసిండు మోడీ. ఇక చంద్రబాబు నాయుడికి అర్థమైంది ఇది ఫేర్ ఎలక్షన్స్ లేవరా, నేను గెలవా అని చెప్పి వానితో దోస్తీ చేసుకున్నాడు. ఇక వానికి కావాల్సిన అమ్మాయిలను వంచుడు, పంపుడు, ఇంకోటి చేసుడు, అన్ని వానికి ఏమేం చేయాలో రాయబారాలను చేసి వీళ్ళ దిక్కు తీసుకున్నాడు. ఇప్పుడు సేమ్ అప్పుడు చంద్రబాబు నాయుడు ఏం ఫేస్ చేసిండో 2019లో ఇప్పుడు జగన్ ఫేస్ చేసిండు. అంటే అది ఫేర్ ఎలక్షన్ జరగలేదు కాదు. మోడీ రాకముందు 15 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అరుణాచల్ ప్రదేశ్లా, గోవాలా, సిక్కింలా, అనేక రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వం ఇవాళ ఎందుకు లేదు? కర్ణాటకలో అయితే వాడు చెప్తున్నాడు, ఆర్ఎస్ఎస్ వాడు, ఏది అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలని తీసుకొని పోయి అస్సాంలో గౌహతిలో దాచిపెట్టిండు. ఎత్తుకపోయారు మొత్తం ఇట్లా పనుల లెక్క, ఊడ్చేటోళ్ళ లెక్క వచ్చి. అస్సాం ముఖ్యమంత్రి ఇలా హేమంత్ బిశ్వ శర్మ ఏడుండే కాంగ్రెస్ లేకుండే. విధాల ప్రయత్నం చేసినా సక్సెస్ ఏడ కాలేదంటే బెంగాల్లో కాలే. దీది గట్టి కొట్లాడడం వల్ల కాలే.
ఎందుకు ఈ యొక్క తమిళనాడులో సక్సెస్ అవుతలేడు, పంజాబ్లో సక్సెస్ కాలేదని చెప్పి కాంగ్రెస్ వాడు ఎట్లయినా బీజేపీ అక్కడ రాదు అని తెలిసి అక్కడ ఏం చేసిండు, కేజ్రీవాల్ని పెట్టిండు కాంగ్రెస్కి పోటీగా. అర్థమైందా? సో ఇది పరిస్థితి. వాడి ప్రజలు ధర్మబద్ధంగా ఫెయిర్ ఎలక్షన్ చేయి. నేను చెప్తున్నా కదా, 20% కంటే ఓటు బ్యాంకు ఉత్తర భారతదేశంలో కూడా దాటది. నేను చెప్తున్నా, హానెస్ట్గా చెప్తున్నా. ఇలా రాముని కోసమే పుట్టిన, రాముని నేనే తీసుకొచ్చినా అని ప్రచారం చేసుకున్న యూపీలో అయోధ్యలో గెలవలే బీజేపీ వాళ్ళు. ఎక్కడెక్కడ రాముంటే ఎప్పుడుందో అక్కడ గెలవలే. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ నువ్వు చేసిన మంచి పనులు ఏంది అనే దాన్ని బట్టి ప్రజలు ఓటేస్తారు. ఒక రైతు దేవుని పేరు చెప్పి ఓటేయడు. ఆయన సమయానికి పంటలు పండించాలంటే ఆ రైతుకి కావాల్సిన నీళ్ళు ఇవ్వాలి, సబ్సిడీ ఇవ్వాలి, ఆయన మంచి చెడు పట్టించుకోవాలి, ఆయన రుణాలు మాఫీ చేయాలి, అప్పుడు రైతు ఓటేస్తాడు. కానీ నేను రాముని పేరు చెప్తే ఓటేస్తాడా రైతు? చెప్పు. ప్రతి ఒక్కరిని అడుగుతున్నా. నేను హిందూనే కదా. బీజేపీ డిఫైన్ చేసి, బీజేపీ పార్టీ పుట్టక ముందు 1000 సంవత్సరాల నుంచి ఈ యొక్క హిందూయిజం ఉంది. బీజేపీ చచ్చిపోయినా కూడా ఉంటుంది. కానీ సనాతన ధర్మం, బ్రాహ్మణులు ఎప్పుడైతే విదేశీ ఆర్య బ్రాహ్మణులు ఈ దేశంలోకి ఎప్పుడైతే వెళ్ళిపోతారో అప్పుడు సనాతన ధర్మం పోతుంది. హిందూయిజం ఎల్లకాలం ఉంటుంది. అర్థమైందా? ఆలోచించండి దయచేసి. వాళ్ళు గెలుస్తలేరు బ్రదర్. వాళ్ళు మోసం చేసి గెలవడమే తప్ప ప్రజలు ఎన్నుకొని గెలిచింది కాదు అది. కాబట్టి మోసం చేసిన దానికి నేనేమంటున్నా, ఈ టైం వేస్ట్ ఎందుకు? నువ్వు నేను ఎవ్వడు మాట్లాడము. ఇక ఇప్పుడు సౌదీ అరేబియాలో ఎన్నికలు అవుతాయా? కావు కదా. ఇంకా చాలా దేశాలు ఉన్నాయి కదా నీ యొక్క రాజులు ఇప్పటికీ నియంతృత్వంగా రాజులు పరిపాలిస్తున్న దేశాలు. ఒకప్పుడు భారతదేశం కూడా అట్లే ఉండేది స్వతంత్రం రాకముందు. భారతదేశం కూడా ఒక నియంతృత్వ దేశము. ఓకే, ఇక్కడ ప్రజాస్వామిక దేశం కాదు. ఈ రాజ్యాంగం వద్దు. ఇక నుంచి కొత్త మనువాద శాస్త్రం రాస్తున్నాము. దీని ప్రకారము ఈ యొక్క బ్రాహ్మణులు మాత్రమే రాజ్యం వెళ్తారు. ఓకే, సావర్కర్ కి వాళ్ళని పూజించే వాళ్ళే ఈ భారతదేశాన్ని విదేశీ ఆర్య బ్రాహ్మణులే రాజ్యం వెళ్తారు. తెల్లతోలున్న ఉత్తర భారతదేశం చెందిన విదేశం నుంచి వచ్చిన ఆర్య బ్రాహ్మణులు మాత్రమే రాజ్యం వెళ్తారు. వారికి అట్లా రాజ్యం వెళ్ళాలంటే వాళ్ళకి ఆర్ఎస్ఎస్లో కానీ బీజేపీలో కానీ 10 ఏళ్ల నుంచి అనుభవం ఉండాలి అని ఒక కొత్త పుస్తకం రాయి. నువ్వు నేను ఎప్పుడన్నా మళ్ళీ వచ్చి ఇది ఎందుకైంది అదెందుకైంది అని మాట్లాడితే పాత చెప్పు తీసుకొని కొట్టుర్రి కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విరచితమైనటువంటి అప్పుడున్నటువంటి దేశాన్ని ప్రేమించే పెద్దలందరూ కలిసి ఒక భారత రాజ్యాంగాన్ని, వాళ్ళ ఆలోచనలన్నీ భారత రాజ్యాంగంలో పెట్టి భారత రాజ్యాంగాన్ని ఒక ప్రజాస్వామిక దేశము అని చెప్పి ఇవన్నీ రాయడం వల్ల మేము అది రాసింది నిజమేమేమో అనుకొని అట్లా ఉండాలనే ఆశతోటి మేము మాట్లాడుతున్నాం. లేక ఎందుకంటే రాజుకు వ్యతిరేకంగా మాట్లాడితే మా తలలు తెగినాయి. రాజును పొగిడిన వాడికి అగ్రహారాలు ఇచ్చిర్రు, లేకపోతే వాడి మెడలో ఉన్న బంగారం ఇట్లా ఇసిరేసారు. కానీ అది తెల్లగుంది, అది నల్లగున్నా సరే రాజు తెల్లగుంది అంటే అనాల్సిందే. అట్లా కాదు, అది నల్లగుంది అని కూడా భయం వేస్తే కన్నడ అనుకో మన తల తెగిపోయింది. మా తల తెగుతుంది అంటే మాకు తెలిసినా కూడా ఎందుకు మాట్లాడాం కదా. కాబట్టి నీకు ప్రశ్నించొద్దు నాలాంటి వాడు అని మీకు ఎవరికైనా ఉంటే ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలం ఉన్న వాళ్ళకి భారత రాజ్యాంగాన్ని చింపేసి భారతదేశం నో లాంగర్ ఏ డెమోక్రాటిక్ కంట్రీ అని రాసేయండి. మేము ఎవడన్నా మాట్లాడితే మా తలలే ఎగిరేరు. భారతదేశం ప్రజాస్వామిక దేశము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అమల్లో ఉన్న రోజులు మేము ప్రశ్నిస్తాం. మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పుడున్నటువంటి దేశాన్ని ప్రేమించే పెద్దలు మాకు ఆ ఆర్టికల్ 19A ప్రకారం భావ స్వేచ్ఛ మాట్లాడుకునే హక్కు మాకు ఇచ్చారు. ప్రజాస్వామ్యం మాకు ఇచ్చింది, మేము మాట్లాడతాం. మాట్లాడొద్దు అయితే మా పైన చట్టపరమైన చర్యలు తీసుకోండి. ఎవరినైనా చంపడం భారత రాజ్యాంగం ప్రకారం నేరము. ఆ చంపితే మీకు శిక్షలు పడాలని ఆ రాజ్యాంగం ప్రకారం మేము కోరుతున్నాం. వీఆర్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ బియాండ్ ఏది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగానికి భిన్నంగా నేను ఏమీ మాట్లాడతలేను. మాట్లాడితే నాకు నోటీసులు పంపండి, రెడ్ నోటీసులు, బ్లూ నోటీసులు, ఏమేమి నోటీసులు ఉంటాయి అన్నీ పంపండి. నేను నా లాయర్ ద్వారా మీకు రిప్లై ఇస్తాను. మీకు ధర్మబద్ధంగా కొట్లాడతా. ఇక లేదు ఎవరినో నల్లోనో ఐడి చేసుకుంటా ఇంకొని చేస్తా అంటే చేసుకోండి. నేను నా ఆత్మరక్షణ కోసం నేను చేసేది నేను చేస్తా. నువ్వు కొడుతుంటే నేనైతే చూసుకుంటా కూర్చోను. నువ్వు ఒక్కడి కొడితే నేను 4 కొడతా. అది ఇండియాలైనా అమెరికాలైనా. సింపుల్. వేణు మంచి విశ్లేషణ. థ్యాంక్ యూ బ్రదర్. శ్రీనివాస్ డి కుక్కలు మరుగుతుంటాయి వదిలే అన్నవాళ్ళు. కుక్కల గురించి మనం టైం వేస్ట్ చేసుకుంటలేము బ్రదర్. కానీ ఆ కుక్కల యొక్క ఏమంటారు, కుక్కల్ని నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను. కుక్కలు అనే కంటే ఇంకా ఏదన్నా చీడపురుగులు అందాం. ఓకే,
ఎందుకంటే కుక్కలు చాలా విశ్వాసంగా ఉంటాయి, అది రక్షణ ఇస్తాయి, వాటికి చాలా అవి చాలా గొప్పవి. ఓకే, అది ఊర కుక్క అయినా ఇంకో కుక్క అయినా వాటికి సరైన ట్రైనింగ్ ఇస్తే నేను కుక్కలతో కంపేర్ చేయగానే చీడ పురుగులు, విద్వేష పురుగులు ఇంకేమైనా ఉందాం. సో వాళ్ళ గురించి నేను టైం వేస్ట్ చేసుకుంటలేను. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే వాళ్ళ చెత్త ట్రాప్ లో ఇంకొవరు పడకూడదు, మంచి నార్మల్ వాళ్ళు అనేదే మన బాధ. అందుకని ఈ ముచ్చట నార్మల్ వాళ్ళ కోసం, వాళ్ళ తప్పిదాలను ఎత్తు పెడుతున్నా కానీ వాళ్ళ గురించి ముచ్చట చెప్తలేము. వాళ్ళు మారరు, వాళ్ళు మూర్ఖులని తెలుసు. వాళ్ళు 1% కూడా మారరు. వాళ్ళు దే ఆర్ ట్రైన్డ్ ఇన్ దే ట్రైన్ దెమ్సెల్ దేర్ బ్రెయిన్ ఇన్ సచ్ ఏ వే. వాళ్ళకి పెండ ఉన్నది, వాళ్ళకి బ్రెయిన్ లేదు, వాళ్ళు ఉన్మాదులు, వాళ్ళు మారరు. కాబట్టి వాళ్ళ గురించి మనం టైం వేస్ట్ చేసుకుంటలేం. వాళ్ళ ఉచ్చులో మంచి యువకులు, మంచి మంచి వాళ్ళు పడకూడదు అనేది మన బాధ. ఎందుకంటే యువకులకు చాలా వరకు చరిత్ర తెలియదు, ఏమి తెలియదు. కాబట్టి వీళ్ళ కోసమే మన టైం కేటాయిస్తున్నాం తప్ప నా ముచ్చట బీజేపీ ఆర్ఎస్ఎస్ల కోసము, ఆ చెత్తన ఉన్మాదుల కోసం కాదు, ఆ పెండ బ్యాచ్ కోసం కాదు, అంధభక్తుల కోసం కాదు. నా ముచ్చట కేవలం మంచి వాళ్ళ కోసం మాత్రమే, ఏ మతంలో ఉన్నా సరే. మారే శేఖర్, జై భీమ్ నమో బుద్ధాయ్. జై భీమ్ నమో బుద్ధాయ్. ఎవరు? ఎస్ కిరణ్ ట్యూసీ, బాగుంది, థ్యాంక్ యూ. పిల్లి వెంకటేశ్వర రెడ్డి, యూఆర్ రైట్, థ్యాంక్ యూ. సో ఇంకా కొన్ని ఉన్నట్టున్నాయి. సో థ్యాంక్ యూ, యూఆర్ గుడ్ అని చెప్పిన ఎక్కున్నాయి. వై పీపుల్ ఎలక్టెడ్ థర్డ్ టైం అనేదానికి ఆన్సర్ చెప్పినాం. వాడు ఎన్నుకోలేదు, మోసం చేస్తున్నాడు. ఓకే, సో అది ఎన్నుకోలేదు కూడా, నిజం కూడా మెజారిటీ అంత మోసం చేసినా మెజారిటీ రాలేదు కాబట్టి ఎన్నుకోలేదు. ఓకే, సో మాట్లాడితే ఇంకా కొన్ని ఉండొచ్చు కానీ ఎక్కువ టైం అవుతుంది, చూసే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. ప్లస్ అన్ని థ్యాంక్ యూ ఎక్కువనే కాబట్టి మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా. ఈ పర్టికులర్ ఇప్పుడు అయింది కాబట్టి ఇది మాట్లాడుతున్నాయి. ఇవి కాకుండా కూడా జనరల్ టాపిక్స్ గతంలోనే అన్ని అట్లే మాట్లాడినా. ఇవి కీప్ టాకింగ్ ఆన్ ఎవ్రీ పబ్లిక్ ఇష్యూ. ఓకే, ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే ఇది మాట్లాడితే బాగుంటుంది, 4 మందికి ఎక్కువ తెలవాలి అని అనిపిస్తే నాకు షేర్ చేయండి నా ఫేస్బుక్ మెసెంజర్లో. తప్పకుండా నాకు టైం ఉన్నప్పుడు చూసి దానికి అలా మేక్ సెన్స్ ఉంటే తప్పకుండా మీ తరఫున వాయిస్ ఇస్తా. ఐ గివ్ వాయిస్ ఫర్ వాయిస్లెస్. ఓకే, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్.